ఒక మనసు టాలీవుడ్లో అడుగు పెట్టిన సందర్భంగా టాలీవుడ్కి వెల్కమ్ చెప్పాలనుకుంటోంది. ఒక మనసు అద్భుతంగా నటించి మెగా అభిమానుల్ని సొంతం చేసుకోవాలనుకుంటుంది. ఒక మనసు బులితెర నుంచి వెండి తెరపై వెలిగిపోవాలి అని అనుకుంటుంది. అలాగే ఇక్కడున్న ప్రతి ఒక మనసు టీంకి విషెస్ చెప్పాలనుకుంటుంది. కాబట్టి మెగా అభిమానులందరికీ కూడా ఇదే మా స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్కారం. మధుర శ్రీధర్ మంచి సినిమాలు తీస్తాడని మనకు తెలుసు. TV9 వాళ్ళు అద్భుతంగా న్యూస్ని టెలికాస్ట్ చేస్తారు, బ్రేకింగ్ న్యూస్ స్పెషలిస్టులు అని తెలుసు. సునీల్ కాశ్యప్ మంచి సంగీతం ఇస్తాడని మనకు తెలుసు. అలాగే నాగశౌర్య హీరో అని మనకు తెలుసు. కానీ మనకు తెలియదు నిహారికగా ఒక మామూలు అమ్మాయిగా తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కాకుండా తన కష్టంతో తను కష్టపడి తను ప్రూవ్ చేసుకుని తను వెబ్ సిరీస్ తనే చేసి అక్కడ నెంబర్ 1 అయ్యి యాంకరింగ్ చేసి నెంబర్ 1 యాంకర్గా చేసుకుని ప్రూవ్ చేసుకుని ఇవాళ హీరోయిన్గా విత్ బిగ్ ఫ్యాన్ఫేర్ ఈ సినిమా ఒకే మనసుతో వచ్చింది. సో ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్ అండ్ విష్ దిస్ ఫిలిం ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక మనసు ఇలాంటి ఒక సినిమా జరుగుతుందని చెప్పి మధుర శ్రీధర్ గారు నాకు ఫోన్ చేసిన వెంటనే, దాని దర్శకులు రామరాజు గారు అని చెప్పిన వెంటనే చాలా సంతోషం కలిగింది. కమర్షియల్గాను అన్ని రకాల పాటలు రాసుకుంటూ వస్తున్న వాళ్ళకి ఎవరికైనా కానీ ఒక మంచి సందర్భాలు కుదిరి ఒక మంచి టేస్ట్ ఉన్నటువంటి ఒక దర్శకుడి దగ్గర పనిచేసే అవకాశం నిజంగా అదృష్టమే, సౌభాగ్యమే ఇవాళ రోజుల్లో. సో ఎగిరి గంతేసి నేను రాస్తానని నేను చెప్పి ఒప్పుకున్నాను. రామరాజు గారు నాకు నరేషన్ ఇచ్చారు. ఎంతటి సౌజన్యమూర్తి అంటే అంత చల్లటి మనిషి. కథ చెప్తున్నప్పుడు లీనమైపోయారు ఆయన. నేను కూడా ఆయనతో పాటు క్యారీ అయ్యాను. దాదాపు 2-3 గంటల సేపు, అలాగే 2-3 సార్లు కలిసాము. కథ మొత్తం నాకు పోసుకొచ్చినట్టు వివరించారు. ఆయన చెప్తున్నప్పుడు ఆయనలో ఆ క్యారెక్టర్లు కనిపించేవి నాకు. అంత గొప్పగా నేరేషన్ ఇచ్చారు. సునీల్ కాశ్యప్ ఇలాంటి ఒక చిత్రానికి సంగీతం అందించాలంటే విద్యతో పాటు ఒక సంస్కారం ఉండాలి. ఆ సంస్కారం పుష్కలంగా ఉన్న మనిషి అతను. 6-7 పాటలు ప్లస్ ఒక 2 మ్యూజిక్ ట్రాక్స్, అద్భుతమైనటువంటి మ్యూజిక్ కుదిర్చాడు. సూపర్ హిట్ ఆల్బమ్ ఇది డెఫినెట్గా. ఇకపోతే నాగశౌర్య, నిహారిక ముచ్చటగా ఉన్నారు, చూడ చక్కని జంట స్క్రీన్ మీద. నేను కొన్ని సినిమా సీన్స్ రషెస్ అవి చూశాను. వాళ్ళు కొన్నాళ్ల పాటు మనల్ని వెంటాడతారు. ముఖ్యంగా నిహారిక ఆనాడు సీతారామయ్య గారి మనవరాల తర్వాత మీనా గారికి ఎంత ఆంధ్రదేశం మొత్తం ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడిందో నాకు అలాంటి ఒక కళ కనిపిస్తూ ఉంది. ఆల్రెడీ పుత్రోత్సాహంతో పొంగిపోతున్నటువంటి మా నాగబాబు గారికి తప్పకుండా పుత్రికోత్సాహం కూడా నిహారిక రూపంలో డెఫినెట్గా కలుగుతుందని, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఇలాంటి మంచి సినిమాలు మనం మరీ చూడాలి, మళ్ళీ చూడాలి, మరీ ఆదరించాలి. మంచి సినిమా బ్రతకాలి, మనం మంచి సినిమాని గెలిపించాలి. ఎప్పుడు ఈ సినిమాకి ఆ కళ కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఆడియో డెఫినెట్గా సినిమాకి మంచిగా దోహదపడుతుంది. సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఒక మనసు చాలా అందమైన టైటిల్, చాలా బాగుంది. చాలానాళ్ళ క్రితం నేను ఒకసారి టీవీలో ఒక షో వస్తుంటే చూస్తున్నాను. ఒక అమ్మాయి చాలా బాగా చేస్తుంది, చాలా అందంగా ఉంది, చాలా యాక్టివ్గా చేస్తుంది. నేను జనరల్గా బాగాలేకపోతే ఛానల్ మారుస్తాం, అలాగే చూస్తున్నాను. చూసి ఈ అమ్మాయి ఎవరో చాలా బాగుంది, చాలా బాగా యాక్ట్ చేస్తుంది అని నేను పక్క వాళ్ళని అడిగితే అదేంటి మన నాగబాబు గారి అమ్మాయి కదా అని చెప్పారు. నేను ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. నిహారిక మన ఇంట్లో అమ్మాయి, మన పక్కింటి అమ్మాయి లాగా ఉంటుంది, చక్కగా ఉంటుంది, చాలా బాగా యాక్ట్ చేస్తుంటుంది. చాలా పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలి తల్లి. ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. అలాగే నాగశౌర్య మంచి హీరో, సక్సెస్ఫుల్ సినిమాలు తీశాడు, ఇంకా మంచి సినిమాలు చేయాలి. ఆల్ ద బెస్ట్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కాశ్యప్ గారికి, మన ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్ గారు మంచి ప్రొడ్యూసర్, డైరెక్టర్. అలాగే డైరెక్టర్ రామరాజు గారికి, యూనిట్కి పాటలు రాసిన రామజోగయ్య శాస్త్రి గారికి, అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. చిరంజీవి గారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు,
మెగా బ్రదర్స్ వాళ్ళ ముద్దుల కూతురండి నిహారిక. నిహారిక నాకు చిన్నప్పటి నుంచి బాగా పరిచయం. ఏమ్మా నిహారిక, యు ఆర్ అ బ్లెస్ సోల్. నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మా. ఎందుకంటే నువ్వు ముగ్గురులో ఉండే బెస్ట్ క్వాలిటీస్ అన్నీ నువ్వు పుణికిపుచ్చుకున్నావమ్మా. ఎందుకంటే చిరంజీవి గారిలో ఒక గ్రేస్ ఉంటుంది, అది నీలో ఉందమ్మా. చిరంజీవి గారిలో ఒక అందం ఉంది, అది నీలో ఉంది. చిరంజీవి గారిలో ఎక్స్ట్రాడినరీ స్టైల్ ఉంది, అది నీలో ఉంది. నాన్నగారిలో ఉండే ఇన్నసెన్స్ నీలో ఉంది, అమాయకత్వం. పవన్ కళ్యాణ్ గారిలో ఉండే ఒక ఫోర్స్ నీలో ఉందమ్మా. ఆ తీక్షణం, ఆ ఇంటెన్సిటీ అది నీలో ఉంది. అలానే ఆయనలో ఉండే కొంచెం తెంగరతనం కూడా నీలో ఉందమ్మా. మీ తాతగారి కళ్ళు నీకు వచ్చాయమ్మా. హీ హ్యాడ్ బ్యూటిఫుల్ ఐస్. మీ తాతగారికి అమ్మ నవ్వు నీకు వచ్చిందమ్మా. యూ హ్యావ్ గాట్ ద బెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ కొణిదల ఫ్యామిలీ, ట్రస్ట్ మీ. అండ్ ఒక ఆర్టిస్ట్కి ఇంకా అంతకంటే కావాల్సింది ఏముందమ్మా? సో యూ విల్ బీ ద బెస్ట్, ట్రస్ట్ మీ. గాడ్ బ్లెస్ యూ. యూ విల్ గో ప్లేసెస్. యూ విల్ అచీవ్ అ లాట్. అండ్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ ఫర్ యూ. ఐ విష్ యూ ద వెరీ బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అమ్మా. అంటే నిహారికని మేము నిహార్ ముద్దుగా పిలుస్తూ ఉంటాం. నిహా తల్లి, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. డెఫినెట్లీ చాలా ఆలోచించే సినిమాలో దిగి ఉంటామని నాకు తెలుసు. ఐ రియలీ విష్, ఐ హోప్ యూ ఫైన్. చెల్లితో మాట్లాడుతున్నాం, ఒక్క నిమిషం. I really wish you find your happiness in whatever you pursue. And I wish Nagashaurya and the director and the producer and the entire crew of the film all the best. Wait చేసినందుకు థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పుడు మాట్లాడతాను. ఇప్పుడు చెప్తాను బ్రదర్. పవర్ స్టార్ ఖచ్చితంగా దీని గురించి ఒక 5 నిమిషాలు మాట్లాడతాను. మీరు అరిసి మీ సరదా అయిపోయి ఒక 5 నిమిషాలు లాజిక్ పెట్టి వింటానంటే నేను ఖచ్చితంగా మాట్లాడతాను. మీరు ప్రతిసారి పవర్ స్టార్ని అరిసినప్పుడు నేను మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాను. దానికి కారణం పవర్ స్టార్ గారు కాదు, ఆయనకు అసలు సంబంధం కూడా లేదు ఈ విషయానికి. నేను మాట్లాడకుండా వెళ్ళిపోతానికి కారణం మీరు అంటే ఎవరంటే, నేను ప్రత్యేకంగా చెప్తున్నాను, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొంతమంది అభిమానులు. నేను ప్రత్యేకంగా చెప్తున్నాను, అందరు అభిమానులు కాదు, కొంతమంది అభిమానులు. ఎవరు? ఇలా ఫంక్షన్లకు సరదాగా వచ్చి, అంటే మేము పబ్లిక్ ఫంక్షన్ పెట్టేదే మీరు సరదాగా వచ్చి అరుస్తారని, కానీ ఒక గ్రూప్ కింద ఫామ్ అయిపోయి పవర్ స్టార్ని అరిసి కొన్ని ఫంక్షన్లు ఇబ్బంది పెడుతున్నారు. నేను ఆ పర్టికులర్ గ్రూప్స్ అలా మాట్లాడటం వల్ల నేను ఆయన గురించి టాపిక్ అవాయిడ్ చేశాను. ఇంకా చాలా ఉంది బ్రదర్, నాకు నమ్మండి, ఒక 10 నిమిషాలు పడుతుంది, తప్పదు. నేను మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి. లేదు అరవద్దు, డెఫినెట్లీ నేను మీకు అంత అరిసే పంచ్ డైలాగులు కూడా చెప్తా తర్వాత, కానీ ఒక 5 నిమిషాలు ఫస్ట్ ఇందాం. నేను మీతో కొన్ని విషయాలు ఓపెన్గా షేర్ చేసుకుంటాను. ఏమవుద్దంటే, చాలామంది ఆర్టిస్టులకి ఇలాంటి ఫంక్షన్కి వచ్చినప్పుడు వాళ్ళ పర్సనల్ ఫీలింగ్స్ చెప్పుకోవాలని ఉంటుంది. ఎప్పుడుకో కానీ ఇలాంటి ఛాన్స్ దొరకదు. అలాంటి ఫీలింగ్స్ వాళ్ళు చెప్పే లోపల మాట్లాడతాను బ్రదర్, ఇవాళ అందరికీ రౌండ్ అప్ ఇచ్చి వెళ్తాను, నన్ను నమ్ము. అలాగా ఆర్టిస్టులు చాలామంది వాళ్ళ పర్సనల్ ఫీలింగ్స్ చెప్పాలనుకుంటారు, కానీ కాకపోతే వాళ్ళకి ఏమవుద్దంటే ఒక భయం ఉంటుంది. మీరు ఇలా పవర్ స్టార్ని అరుస్తుంటే ఆయన అంత పెద్ద హీరో కాబట్టి కంగారు పడి
ఏదో మెకానికల్ పవర్ స్టార్ గురించి 2 నిమిషాలు చెప్పేసి సరే అంత పెద్ద హీరో కదా ఇంతమంది అరుస్తున్నారు కదా అని అరిసే అదే ఆయన ఏదో ఆర్టిస్టులు కూడా మెకానికల్ మాట్లాడేసి వెళ్ళిపోతారు. మీరు యాక్చువల్ అరవకుండా సరదాగా వాళ్ళు చెప్పేది వింటే వాళ్ళ పర్సనల్ ఫీలింగ్స్ వాళ్ళు చెప్పుకుంటారు. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారి గురించి అందంగా చెప్పుకుని వెళ్తారు. నేను ఈ విషయం ఫస్ట్ మీకు తెలియజేయదలుచుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి ఆర్టిస్టులు ఎవరన్నా అంటే మాట్లాడేప్పుడు డిస్టర్బ్ అరవండి, సరదాగా ఉండాలి, కానీ అవతల మనిషి మాట్లాడినంత మాత్రం డిస్టర్బ్ చేయొద్దు. అండ్ ఇంకో విషయం చెప్తాను అన్ని మెగాస్టార్ కాదు బ్రదర్, పవర్ స్టార్ ఫస్ట్ అందరూ డెఫినెట్లీ ఎవ్రీబడి. అంటే ఒక పెద్ద డైరెక్టరు ఒక సినిమా తీసి ఆ సినిమా గురించి ఆయన మాట్లాడుతుంటే మీరు పవర్ స్టార్ నడుస్తున్నారు. ఆయన ఆ ఫంక్షన్ పెట్టింది ఆ సినిమా గురించి ఆయన మాట్లాడాలి. మీరు అరవపోయినా ఆయన అద్భుతంగా చెప్తారు పవర్ స్టార్ గురించి, ఆయన మాటలు అంత బాగుంటాయి. అలాంటి ఆయన ఒక సినిమా కష్టపడి తీసి 100 రోజులు కష్టపడి తీసి ఎంతో కోట్లు పెట్టి ఆ సినిమా గురించి చెప్పనివ్వకుండా మీరు అరుస్తూ ఉంటే మాత్రం నిజంగా తప్పు బ్రదర్. మీరు ఒక డైరెక్టర్కి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇలాంటి ఫంక్షన్స్కి వచ్చినప్పుడు ఫ్యాన్స్గా అది మీ రెస్పాన్సిబిలిటీ, మీరు కొంత రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇంకా ఉంది బ్రదర్, చాలా ఉంది. నేను చెప్పే విషయంలో చిన్న ఇబ్బందులు ఉండొచ్చు, కానీ దయచేసి కొంచెం వినండి. ఓకే, ఇవన్నీ ఒక ఎత్తు బ్రదర్, ఇవన్నీ మన ఫంక్షన్లో నిజంగా మనం ఏ హీరోల గురించి మాట్లాడినా నాకు మాత్రం లోపల ఎస్ అని ఒక ఫీలింగ్ ఉంటుంది. నాకు ఆ ఫీలింగ్ ఉంటుంది, ఎందుకంటే అందరూ మన హీరోలే కాబట్టి. కానీ కొన్నిసార్లు బయట ఫంక్షన్స్, మన హీరోలు లేని మన ఫంక్షన్ కానీ బయట ఫంక్షన్స్ కూడా వెళ్ళి మీరు పవర్ స్టార్ని అరుస్తున్నారు, అది చాలా తప్పు బ్రదర్. మన అవతల హీరోలకి వాళ్ళ ఫ్యాన్స్ కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. దానివల్ల మనం పెరుగుతాం కానీ తగ్గం. అంటే నా దగ్గర ఒక పెద్ద వ్యక్తి అన్నాడు, సార్ నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టమే సార్, కానీ మమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు హర్ట్ అవుతారు కదా అన్నారు. లాజికే కదా అది, లాజిక్. అండ్ అతని పక్కన ఉన్న ఒక వ్యక్తి నా దగ్గర ఒక మాట అన్నాడు బ్రదర్, అంటాడు ఇదే మాట అన్నాడు. ఒక్క నిమిషం నేను గుర్తేసుకుని చెప్తాను. అంటాడు, బ్రదర్ మా వాళ్ళ ఫంక్షన్లో మీ వాళ్ళు గోల్ ఏంటి బ్రదర్ అన్నాడు. నాకు నిజంగా బాగా అనిపించింది. అంటే నన్ను అంటున్నారంటే మనల్ని అందరూ అన్నట్టే బ్రదర్. తప్పు. దయచేసి బయట ఫంక్షన్స్లో మనం అలా బిహేవ్ చేయొద్దు ప్లీజ్. ఇది నా రిక్వెస్ట్, మన అందరి ఫ్యాన్స్కి నా రిక్వెస్ట్. అండ్ నేను ఇవన్నీ ఒక ఎత్తు అంటే దీనికంటే ఇంపార్టెంట్ విషయం ఒకటి ఉంది, నేను మీకు చెప్తాను. పవర్ స్టార్ గారు కళ్యాణ్ గారు ఒక 100 సార్లు 100 చోట్లు నేను ఉంది ఇవాళ ఇలా ఈ స్టేజ్లో ఉంది మా అన్నయ్య గారు వాళ్ళే అనుకుని వందల సార్లు చెప్పారు. అలాంటి చిరంజీవి గారు మీరు మాట్లాడుతుంటే మీరు పవర్ స్టార్ని అరుస్తుంటారు. ఏది అరవండి, చిరంజీవి గారు కూడా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే అరే ఆయన ఇంట్రడ్యూస్ చేసిన తమ్ముడు, ఆయనకు ఆ హుందాతనం ఉంటుంది, ఆయన తర్వాత ఆ పొజిషన్లో ఉంటుంది, ఆయన ఆ తమ్ముడే కాబట్టి ఆయనకు గర్వంగా ఉంటుంది, ఆయన కూడా ఎంజాయ్ చేస్తారు. కానీ మీరు అరిసే విధానం మాత్రం చిరంజీవి గారు అంత స్టేజ్ ఉన్న వ్యక్తి నెక్స్ట్ మాట మాట్లాడినంత అరుస్తున్నారు చూసారా, అది చాలా చాలా తప్పు. అంటే చాలా విషయాల్లో నేను చెప్తాను, అంటే కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే అది పొలిటికల్ వల్ల రీజన్స్ కావచ్చు, చాలా కారణాల వల్ల ఆయన ఎందుకులే ఇప్పుడు కళ్యాణ్ గురించి మాట్లాడటం ఆయన అవాయిడ్ చేసేసి ఆయన మాట్లాడుతుంటే మీరు పవర్ స్టార్ గుచ్చి అడుగుతున్నారు చూసారా, అది నాకు నచ్చలేదు. నేను చాలా చాలా హర్ట్ అయిన ఆ విషయాలు, చాలా తప్పు బ్రదర్. అంటే ఇవాళ మనం ఇలా అరుస్తానికి మనకి ఇలా ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన వ్యక్తి మెగాస్టార్ గారు. ఆయన మాట్లాడేప్పుడు మాత్రం మీరు అలా అరిసి ఆయన పబ్లిక్లో మీడియా ముందు అందరి ముందు ఇన్సల్ట్ చేయడం నాకు నచ్చలేదు. నేను ఓపెన్గా చెప్తాను, నేను అక్కడ కట్ అయ్యాను. నేను అప్పుడు ఫిక్స్ అయ్యా, మీరు ఎంత అరిచినా నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పను, ఎందుకంటే అది నా తప్పు కాదు, అది మీరు చేసిన క్రియేషన్. నాకు నిజంగా నేను ఎందుకు పవర్ స్టార్ గురించి చెప్పనయా, ఎన్ని 100 సార్లు చెప్పలేదు, ఎన్ని సంవత్సరాలు చెప్పలేదు, ఎన్ని సినిమాల్లో చెప్పలేదు నాకు ఆయన మీద ఉన్న ఇష్టం. నేను మళ్ళీ ఇవాళ కొత్తగా చెప్పాలా? ఆయన నాకు చిరంజీవి గారి తర్వాత నాకు పబ్లిక్ ఫంక్షన్స్లో వచ్చి నన్ను అన్నిసార్లు సపోర్ట్ చేసింది పవన్ కళ్యాణ్ గారు. అది మీరు మర్చిపోయినా నేను మర్చిపోను. అలాంటి వ్యక్తి గురించి నాకు మాట్లాడటానికి నాకు ఏ ఇబ్బంది లేదు, నేను ఇప్పుడు కూడా పోడగలను. కానీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు పొగిడితే మీకు ఏదో రప్చర్ అయింది కాబట్టి బటర్ పూసినట్టు ఉంటుంది. మీకు బటర్ పూసి అనే ఫీలింగ్ నాకు వద్దు. నాకు లోపల నిజంగా ఉన్న ఇష్టాన్ని టైం వచ్చినప్పుడు మీరు వద్దన్న నేనే వచ్చి చెప్తాను. మీరు దయచేసి ఒక విషయం అర్థం చేసుకోండి. అండ్ మేము ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలి మీకు. బ్రదర్ ఫినిష్ అదే చెప్తాను, నేను ఫినిష్ చేసిన తర్వాత మీ ఇష్టం
ప్లీజ్ దయచేసి 2 minutes. నేను చాలా ఇంటర్వ్యూల్లో కళ్యాణ్ గారి గురించి అడిగినప్పుడు అవాయిడ్ చేశాను. ఎందుకు తెలుసా? నాకు ఎక్కడో నమ్మకం, నేను డైరెక్ట్గా మన ఫ్యాన్స్ ముందు నుంచి నేను చెప్తే మీరు కన్విన్స్ అవుతారని నా నమ్మకం. అదే నేను మీడియా వాళ్ళకి 10 మంది చెప్తే అది 100 రకాలుగా రాసి దాని 1,00,000 అబద్ధాలు వస్తాయి తెలుసా మీకు? నేను అందుకు కాంట్రవర్సీ ఎందుకు అని అవాయిడ్ చేయటం కోసం నేను చెప్పాను, కానీ అవాయిడ్ చేయటం వల్ల ఇంత కాంట్రవర్సీ వస్తుంది మాత్రం నేను ఊహించలేదు. అండ్ నా సిచ్యువేషన్ కూడా నేను ఓపెన్గా చెప్తాను బ్రదర్, నేను నా సిచ్యువేషన్ కూడా ఇప్పుడు ఓపెన్గా చెప్తాను. నాకు చాలా సెన్సిటివ్గా ఉంది ఈ టైంలో, నన్ను నమ్మండి, ఇది నా పర్సనల్ విషయం. నాకు కొంచెం సెన్సిటివ్గా ఉంది, ఎందుకంటే ఈ టైంలో నేను చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నేను ఏం మాట్లాడినా అపార్థాలు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే టైం బాగుండి ఎందుకు 3 సినిమాలు హిట్లు అయినాయి కదా, ఈ టైంలో అందరూ ఎక్కువ అపార్థం చేసుకుంటారు. ఆ విషయం నాకు చాలా బాగా తెలుసు. అంతేలే 3 హిట్లు కొట్టాడు కాబట్టి ఇప్పుడు పవర్ స్టార్ గురించి మాట్లాడలేదని మీరు అపార్థం చేసుకుంటారు, నాకు చాలా బాగా తెలుసు. అనవసరంగా నేను ఎప్పుడు ఏ కాంట్రవర్సీకి దిగాను, నేను కాంట్రవర్సీకి దిగాను అనే పేరు కూడా పోగొట్టుకున్నాను కూడా నాకు చాలా బాగా తెలుసు. కానీ ఇంత నేను చేస్తుంది ఎందుకు తెలుసా? మీరు కొన్ని విషయాలు చేస్తున్నారు, ఇది తప్పు అని నేను ఎలాగైనా సరే మీకు తెలియజేయాలనుకుని చెప్పి నేను నా మీద కొంత వేసుకున్న నెగిటివ్ ఫోర్స్ ఇది. నేను నిజంగా మీరు నమ్మండి, ఇది నేను ఎక్కడో మీకోసం, నిజంగా చెప్పాలంటే చిరంజీవి గారి కోసం, అలాగే మిగతా వాళ్ళందరి కోసం కూడా చేసిన విషయం ఇది. నేను అవైపోయి బ్రదర్, ఇంకో 2 minutes అయిపోద్ది. నేను కొన్నిసార్లు బ్లాంక్ అయిపోతాను. నిజంగా ఈ విషయం నేను మీతో ఇవాళ షేర్ చేసుకుంటాం, నాకు చాలా ఆనందంగా ఉంది. ఎస్, నాకు తెలుసు మీరు పవర్ స్టార్ నడిచినప్పుడు నేను చెప్పకుండా వెళ్ళిపోతే మీరు కొంత హర్ట్ అయి ఉంటారు. కానీ నేను మిమ్మల్ని హర్ట్ చేసిన దానికంట మీరు 100 రెట్లు ఎక్కువ హర్ట్ చేశారు మమ్మల్ని చాలా విషయాల్లో, మీకు కూడా తెలుసు అది. దయచేసి ప్లీజ్ మీ అల్లరిని ఒక లిమిట్లో పెట్టుకోండి. పబ్లిక్ ఫంక్షన్లో ప్లీజ్ మనకు తగ్గద్దు అంటే నాకు ఒక విషయం గుర్తుకొచ్చు. నేను దయచేసి నన్ను ఇష్టపడే నా ఫ్యాన్స్కి, పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అందరికీ దయచేసి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ దయచేసి ఈ సోషల్ మీడియాలో కామెంట్లో ఈ వర్బల్ వార్స్ దయచేసి ప్లీజ్ ఆపండి. చాలా చాలా నిజంగా చెప్పడం చాలా చీప్గా ఉంది. మనం తెలియకుండా మనమే చాలా తగ్గిపోతున్నాం. అంటే మీలో మీరు బోల్డ్ గ్రూప్స్ ఉండొచ్చు బ్రదర్, కానీ మేమంతా ఒక ఫ్యామిలీ. బయట వాళ్ళకి మేమంతా ఒకటే కింద చూస్తారు, మేము చాలా దిగిపోయినట్టు ఉంటుంది. దీనివల్ల నా ఒక్కడికి ఇబ్బంది వస్తే పర్లా, కానీ నా వల్ల నా తమ్ముళ్ళకి, మెయిన్లీ చిరంజీవి గారికి ఏమాత్రం మచ్చ వస్తాం నాకు పర్సనల్గా ఇష్టం లేదు. ఇదంతా నేను చెప్తుంది మీరు అర్థం చేసుకుంటారన్న నమ్మకంతో చెప్తున్నాను. లాస్ట్ విషయం, నిజంగా నేనే కరెక్ట్ టైం వచ్చినప్పుడు ఇది మీతో సరదాగా షేర్ చేసుకుందాం అనుకునే ఒక విషయం, కానీ నేనే సరదాగా ఫ్యాన్స్ చెప్పే లోపల కొంతమంది ఫ్యాన్స్ దీన్ని ఈ చిన్న ఇష్యూని చాలా ఎక్కువ ఎగ్జాజరేట్ చేసి చాలా అల్లరి చేస్తారు. అనవసరంగా మీడియాలో అక్కడ ఇక్కడ అనవసరంగా మనం తగ్గాం. అండ్ నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, అనవసరంగా నేనే ఫ్యాన్స్కి చెప్పే లోపల అనవసరంగా ఫ్యాన్స్ మిస్అండర్స్టాండ్ చేసుకునే అనే బాధ నాకు ఉంది. నేను ఓపెన్గా చెప్తున్నాను. అంటే బయట వాళ్ళు అంటే నాకు చీమ కుట్టినట్టు కూడా ఉండదు, కానీ మన ఫ్యాన్సే రప్చర్ చేశారు చూసారా, ఆ విషయంలో మాత్రం నేను హర్ట్ అయ్యాను. ఇది నిజం. ఓకే, అయిపోయింది, వదిలేద్దాం, ఫైన్, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇకపై నుంచి మీరు డెఫినెట్లీ అరుస్తారు చక్కగా, అంటే ఒక విధంగా బిహేవ్ చేస్తారని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా మీరు నన్ను అపార్థం చేసుకోరు, నన్ను అర్థం చేసుకుంటారని నేను నమ్ముతాను. మీరు చేస్తారు, నాకు తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నేను పవర్ స్టార్ అంటాను, మీరు ఒకసారి అలవండి మీ ఆనందం కోసం. పవర్ స్టార్. హ్యాపీ. థ్యాంక్ యూ. మా కుటుంబం నుంచి మా బంగారు కొండ, మా అందరికీ గారాల బిడ్డ, అంటే కనపడగానే మావయ్య అని వచ్చి కావలిచ్చుకుంటే నేను ఇక్కడ తనని పట్టుకుని 2 మాటలు చెబుదాం అనుకున్నాను. ఈ మెగా ఫ్యామిలీలో ఇంకొక ముఖ్యమైన రోజు అని చెప్పాలి. ఎందుకంటే
జనరల్గా మన అమ్మాయిల్ని ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ హీరోయిన్లు కానీ చేయడానికి సందేహిస్తూ ఉంటారు. అందువల్లే మనకి ఎక్కువ నార్త్ ఇండియా నుంచి ఇంపోర్ట్ చేస్తూ ఉంటాం హీరోయిన్ని. తెలుగు అమ్మాయిలు ఎక్కువ మంది హీరోయిన్లుగా దొరకరు. అటువంటిది నాగబాబు ధైర్యం చేసి తన కూతుర్ని హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేసినందుకు నాగబాబుకి ప్రత్యేకమైన అభినందనలు. నాగబాబు దంపతులకి, పద్మ నీకు కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. కాకపోతే ఇక్కడ మీతో ఒక చిన్న విషయం పంచుకోవాలి. నాకు తను హీరోయిన్ అవుతుంది అని కొన్నాళ్ళు, లేదు అవటం లేదు అని కొన్నాళ్ళు, ఇట్లాగ ఫ్యామిలీలో అనుకుంటూ ఉండగానే ఓ రోజున మీడియాలో నాకు కనపడింది. అప్పటికే ఇది నాగశౌర్య ఏమి అనుకోకపోతే, అరే బన్నీ సినిమా ప్రారంభించామే, లేకపోతే బన్నీ పక్కనే హీరోయిన్ వేస్తుండేవాళ్ళమే అని మన అప్పటికే సరైనోడు స్టార్ట్ అయింది అని ఒకసారి అనిపించింది అనమాట. అది ఫ్యామిలీలో అనలేదు, తనతో అనలేదు, ఎవరితో అనలేదు, అందరితో కలిపి ఒకేసారి ఇప్పుడు పంచుకుందామని అనిపించి చెప్పాను. ఆల్ ది బెస్ట్ ఫర్ ది నాగశౌర్య, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్స్ వీ హ్యావ్. ఫర్ నాగశౌర్య, టు ద డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ పర్టికులర్లీ మై డియర్ డార్లింగ్, ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ. ఇవి చేసిన పెద్దలందరికీ, మెగా అభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. నేహా, విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఐ హోప్ యూ హ్యావ్ అ రాకింగ్ కెరీర్ అహెడ్. అండ్ నాగశౌర్య, ఆల్ ద బెస్ట్ బడీ, అండ్ విష్ యూ ఆల్ ద సక్సెస్ విత్ దిస్ ఫిలిం. అండ్ అలాగే డైరెక్టర్ రామరాజ్ గారికి, ప్రొడ్యూసర్స్ TV9 ప్రకాష్ గారికి, అండ్ మధురా శ్రీధర్ గారికి, అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ గారికి, ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఆల్ ద సక్సెస్ అండి. అండ్ విషింగ్ ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. జై హింద్. నేహారకి మా ఇంట్లో అందరూ ఫ్యాన్స్, మా పిల్లలు, మా వైఫ్ అందరూ డౌన్లోడ్ చేసి మరి చూశారు వెబ్ సిరీస్. నాకు బాగా నచ్చిన ఆర్టిస్టు. సో ఫస్ట్ నాగబాబు గారికి థ్యాంక్స్. ఏంటంటే ఒక మంచి ఆర్టిస్ట్ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. సో అందరి తరఫున, సినిమా ప్రేక్షకులందరి తరఫున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను వాళ్ళ దంపతులిద్దరికి. అలాగే మెగా ఫ్యామిలీలో అందరు హీరోలకి రాశాను. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోయిన్ కూడా రాసే అవకాశం నాకు రామజోగి శాస్త్రికి మాత్రం కుదిరింది. సో థ్యాంక్ యూ రామరాజు గారు అండ్ శ్రీధర్ గారు అండ్ TV9 రవిప్రకాష్ గారు అందరూ. సో అలాగే ఇందులో నాగశౌర్య హీరోగా నటిస్తున్న నాగశౌర్య సినిమాలు ఇప్పుడు రాస్తున్నాను కొత్త సినిమా. జో అచ్యుతానంద డైరెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు. ఇంతకుముందు లక్ష్మీరావు మా ఇంటికి రాశాను. సో హీరోయిన్ పేరు చాలా బాగుంది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సునీల్ కశ్యప్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ మంచి ట్యూన్స్ ఇచ్చాడు. థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్తే. ఇక్కడికి విచ్చేసిన గెస్ట్స్ అందరికీ అండ్ ముఖ్యంగా మా ఫ్యామిలీలోంచి ఎంతమంది వచ్చిన అందరినీ ఆదరించి అభిమానులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలా మా చెల్లి ఆడియో ఫంక్షన్కి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందండి. అండ్ ఈ సినిమా ప్రొడ్యూసర్ మధురా శ్రీధర్ గారికి అండ్ TV9 వాళ్ళిద్దరికీ ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. అండ్ సునీల్ కశ్యప్ నాకు సినిమాకి ఆడియో ఇచ్చాడు. వెరీ వెరీ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ సునీల్, ఫెంటాస్టిక్ ఆడియో సునీల్. అండ్ ఈ సినిమా డైరెక్టర్ రామరాజ్ గారి గురించి ఫ్రాంక్లీ నేను కంచె సినిమా చేస్తున్నప్పుడు ఈ సినిమా ఫైనలైజ్ అవుతూ ఉండింది. నాకు క్రిష్ చెప్పాడు రామరాజ్ గారి డైరెక్షన్లో పాపని చేద్దాం అనుకుంటున్నారని చెప్పి. సో అప్పుడు నేను ఆయన మల్లెల తీరం సినిమా CD తెప్పించుకుని చూశాను. అండ్ చాలా మంచి ఫీల్ గుడ్ మూవీ అది. మంచి ఎమోషన్స్తో, హ్యూమన్ వాల్యూస్తో ఉంటుంది. అండ్ రామరాజ్ గారు థ్యాంక్ యూ అండి. మా చెల్లి ఒక మంచి డైరెక్టర్గా చేతిలో పడిందని చాలా ఆనందంగా ఉంది నాకు. అండ్ యా నాకు మామూలుగానే చాలా టెన్షన్ స్టేజ్ మీద. ఓకే. అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ద డైరెక్టర్ అండ్ ఈ సినిమాలో కథానాయకుడిగా చేసిన నాగశౌర్య, మా జనరేషన్ మా యంగ్ యాక్టర్స్ తను. అండ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్. నాగశౌర్య, ఆల్ ద బెస్ట్. అండ్ ముఖ్యంగా మా చెల్లి గురించి ఒకసారి మాట్లాడాలి. అంటే చిన్నప్పుడు నేను డాక్టర్ అవుతాను, IAS ఆఫీసర్ అవుతాను చాలా కథలుగా చెప్పింది. ఎందుకో నాకు నమ్మాలనిపించలేదు అప్పుడు చెప్పినప్పుడు. ఏదో చేస్తుంది ఆఖరికి అని అనుకున్నాను. ఆఖరికి ఇలా వచ్చి మాతో పాటు మా తెలుగు ఇండస్ట్రీలో చేరింది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. మా చెల్లి కూడా
మా అందరికీ బ్రెడ్ అండ్ బటర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, అండ్ వెరీ హ్యాపీ నిహారిక కూడా మాతో చేరినందుకు. అండ్ ఆయన నిహారికకి ఇది కరెక్ట్ ప్లేస్ అని నాకు మొదట్లో అనిపించలేదు, కానీ మెల్లగా దాని కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకుంది నిహా. అండ్ ఇప్పుడు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇంత చిన్నపిల్ల సడన్గా ఇంత పెద్దగా అయిపోయింది అనిపిస్తుంది. అండ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ థ్యాంక్స్ నిహారిక, ఆల్ ది బెస్ట్. ఓకే, ఇంకా మాట్లాడలేను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ముందుగా TV9 ప్రజెంట్స్ రవి ప్రకాష్ గారికి, అలాగే మధుర శ్రీధర్ గారికి, రామరాజు గారికి నన్ను మ్యూజిక్ చేయమని ఎంచుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అలాట్ అండి. ఇంత మంచి మూవీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ లాట్ ఆఫ్ వర్క్ ఫర్ మీ టు డూ. రీ రికార్డింగ్ ఉంది, ఇంకా నెక్స్ట్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఐఎమ్ సో ఎంజాయింగ్ ఇట్. సో ఫైనలీ ఐ జస్ట్ వాంట్ టు సే మెగా ఫ్యామిలీలో నేను 2వ మూవీ చేస్తున్నాను ఇప్పుడు. సో ఐఎమ్ సో హ్యాపీ. ఫస్ట్ వరుణ్ గారిది చేశాను, తర్వాత నిహారిక గారిది. సో ఐఎమ్ ఎంజాయింగ్ ద వర్క్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చరణ్ గారికి, అలాగే బన్నీ గారికి, సాయి ధరంజయ్ గారికి, సార్ థ్యాంక్స్ అలాట్ సార్ ఫర్ చూసింగ్ మీ. తర్వాత నేను ఇంతకుమించి ఒక మాట చెప్పగలనండి. ఓ మనసా చేరువగా రాయిలా నన్ను నీతో లాగుతూ వెలివేస్తావే తారరారా. థ్యాంక్స్ అలాట్ సార్, థ్యాంక్స్ అలాట్. ఈ సినిమా అంటే నాకు మోర్ దెన్ అనుభవం కన్నా ఇది ఒక అనుభూతి. అనుభవాన్ని పంచుకోలేము, కానీ అనుభవాన్ని పంచుకోవచ్చేమో, కానీ అనుభూతిని ఎప్పటికీ పంచలేము. సో నాకు ఈ సినిమా కన్నా అంటే ఈ సినిమా ఒక ప్రొడక్షన్లో బాయ్ కాడి నుంచి నా ప్రొడ్యూసర్ వరకు ప్రతి ఒక్కరి కష్టం ఈ సినిమా. సో కానీ కొందరు మనుషులకు మటుకు ఈ సినిమా రుణపడిపోయి ఉంది. ఆ మనుషుల గురించి మాత్రం నేను 2 ముక్కలు చెప్పేసి వెళ్ళిపోతాను. మొదటిగా నేను మల్లెలు తిరిగిన తర్వాత ఇంకో సినిమా చేయకూడదు అనుకున్నాను, కానీ నాతో సినిమా చేయించడానికి కారణం మటుకు మన్నన్ చంద్రమౌళి గారు. కేవలం ఆ సహృదయం వల్ల నేను ఈరోజు ఇక్కడ ఈ సినిమా చేశాను. లేకపోతే ఈ సభ జరిగేది కాదు, నేను ఉండేవాడిని కాదు. నెక్స్ట్ వైజాగ్లో నాకు హెల్ప్ చేసిన వెంకటపతిరాజు గారు కానీ, యారాడ బీచ్ ఇచ్చిన సీతారామరాజు గారు కానీ ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటాను. నేను సినిమా మొదలైంది అంతా కరెక్ట్గా నడుస్తున్న టైంలో సడన్గా అరకు వెళ్ళాం. అరకులో కొంచెం షూట్ చేసాం. అక్కడ స్టార్ట్ అయింది ఒక ఎమోషనల్ క్రైసిస్. అది ఎంత దారుణమైన క్రైసిస్ అంటే ఐ వాంట్ ఎక్కడో కోల్పోయాను, వదిలేసి వెళ్ళిపోదామన్న స్థితిలో ఒక మనిషి నా వెనక ఉండి ఒక ఈశ్వరుడిలాగా, దేవుడిలాగా నా పక్క నుండి నాతో ఈరోజు ఈ సినిమాని నేను చేయడానికి కారకుడు ఒక మనిషి ఉన్నాడు. తను ఏ మాత్రం టెక్నికాలిటీకి సంబంధించిన మనిషి కాదు, ఒక సామాన్యుడు, కేవలం నా పక్కన ఉన్నాడు ఈశ్వరుడిలాగా, బ్రహ్మారెడ్డి అని. తనే లేకపోతే కనుక నేను ఈరోజు చేయలేకపోతున్నాను. అంటే ఆ క్రైసిస్ నుంచి నన్ను కోల్పెట్టి తీసుకొచ్చి నేను ఈ సినిమాను పూర్తి చేయగలిగే శక్తినిచ్చాడు. అది ఈశ్వరత్వం అనుకుంటున్నాను, ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. బ్రహ్మ, నువ్వు ఈ సభలో లేవు కానీ గుండెల్లో ఉంటావు. నెక్స్ట్ ఇంక నాకు ఈ సినిమా రుణపడటానికి నా ప్రొడ్యూసర్స్ కారణం. ముఖ్యంగా రవిప్రకాష్ గారు. అంటే యూజువల్గా మీడియాని గ్లామరైజ్ చేసేసిన మనిషి ఆయన, ఎంటైర్ మీడియాని. సో నో జర్నలిస్ట్ హ్యాస్ మేడ్ న్యూస్ సో గ్లామరస్. సో ఆ మనిషి హీ అండర్స్టూడ్ మీ, నా కథను అర్థం చేసుకున్నారు, నా వెంట ఉన్నారు, నాకు సపోర్ట్ చేశారు. మూర్తి గారు అండ్ రవిప్రకాష్ గారు, మీ ఎంటైర్ టీమ్ ఫోర్స్కి ఈ సినిమా ఎప్పుడూ రుణపడి ఉంటుంది. ఈ సినిమాకి ఎక్కడో 3 వ్యక్తులు పరిపూర్ణంగా కలిసి తయారు చేసుకున్న సినిమా. అది శౌర్య, నిహారిక అండ్ ఎక్కడో నేను. మేము 3 కాకుండా ఒక వ్యక్తి
ఈ ఫిజికల్ లేబర్ అంటాం, దాని తెలుగులో నాకు కరెక్ట్గా తెలీదు. అంటే తన కష్టం, ఫిజికల్ కష్టం మటుకు శ్రీధర్ రెడ్డి గారు నన్ను అంటే నాకు ఐ డోంట్ నో ద ఎమోషన్ ఆఫ్ ఒక ఫాదర్ ఎమోషన్ నాకు పెద్దగా తెలీదు, కానీ నన్ను సొంత కొడుకులా చూసుకున్నారు. సో కాబట్టే నేను ఈ సినిమాని ఇంత బాగా తీయగలిగాను. బహుశా ప్రొడ్యూసర్స్ ఇలా కొడుకుల్లా చూసుకునే పని అయితే నేను ఎవరికైనా చేయగలను, లేకపోతే నేను చేయలేను. సో శ్రీధర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఏ ఫాదర్ ఆఫ్ మై ఫిల్మ్. వీళ్ళకి రుణపడి ఉన్నాను అని ఎలా చెప్పాలో కూడా నాకు తెలియని ఇద్దరు వ్యక్తులు ఎవరు అంటే శౌర్య అండ్ నిహారిక. నాకు నిహారిక కన్నా కథని చెప్పినప్పుడు, నరేట్ చేసినప్పుడు నాకు ధైర్యాన్ని, అంటే నేను ఈ సినిమాను అద్భుతంగా తీయబోతున్నాను అనే నమ్మకం నాకు ఇచ్చిన మొదటి మనిషి మటుకు శౌర్య. శౌర్య, థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళిద్దరి గురించి మాట్లాడే ముందు నన్ను పూర్తిగా క్షమించండి. నాకు అసలైన ఈ మ్యూజికల్ లాంచ్ దీనికి ఉన్న ఇంకొక ముగ్గురు వ్యక్తుల గురించి మాట్లాడేసి నేను వస్తాను. వాళ్ళ ముగ్గురు కారణం సునీల్ కశ్యప్. నేను సునీల్ తక్కువ కలిసాం, కానీ కావాల్సింది ఏం కావాలో అది ఇచ్చేశాడు. ఈరోజు ఏముందో అదంతా తనదే. నాకేం కావాలి అది చెప్పాను, తను ఇచ్చాడు. కానీ ఇద్దరు అద్భుతమైన వ్యక్తులు మటుకు ఈ జీవనంలో నాకు తోడై ఉన్నారు, నాకు జీవితం మొత్తం తోడై ఉంటారు అనుకుంటున్నాను. రామ్ జోగేష్ శాస్త్రి గారు అండ్ భాస్కర్ భట్ల గారు. సార్ అంటే వాళ్ళు నేను వాళ్ళకి ఏం కావాలో చెప్పాను, వాళ్ళు నాకు ఏం కావాలో ఇచ్చారు. రామ్ జోగే గారు చెప్పింది కరెక్టు. ఆయన ఏ వర్షను రాయలేదు, ఆయన భాస్కర్ భట్ల గారు కూడా ఏ వర్షన్స్ రాసివ్వలేదు. చెప్పింది తీసుకొచ్చి ఇచ్చారు, అది ఏదో అది తీసుకున్నారు. కారణం ఏంటంటే ఏం అడిగితే అది ఇచ్చారు. అట్స్ ఎ ప్యూర్ అండర్స్టాండింగ్స్, దట్స్ ఇట్. ఏ కన్ఫ్యూజన్స్ లేవు. అండ్ అంటే దీంట్లో ఎస్పెషల్లీ ఓ మనస్ ఆ ఫీమేల్ వర్షన్ శ్రేయ ఘోషాల్ పాడిన పాటలో మటుకు నన్ను చూసుకుంటానికి ఎప్పుడు ఒక అర్థం ఉంది, కానీ నా మనసు అనేది ఎలా చూసుకుంటానుకో మటుకు నాకు ఆ పాట ఉందని నేను ఎప్పటికీ నమ్ముతాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఒక్క మాట చెప్పేసి వెళ్ళిపోతాను, ఒక్క మాట ప్లీజ్. సార్ నాగబాబు గారు, అంటే చాలా చెప్పాలని ఉందండి. నాకు తెలిసి నేను చాలా పెద్ద భావకుండని, కానీ నాకు భాష రావటం లేదు ఈరోజు వాళ్ళిద్దరి గురించి చెప్పడానికి. ఓకే, వాళ్ళంత అద్భుతంగా చేశారు. నేను ఒక దర్శకుడిగా నేను ఎప్పుడూ రుణపడి ఉంటే, ఈ సినిమాకు రుణపడి ఉంటే ముఖ్య కారకులు వాళ్ళిద్దరే. 100 మంది టెక్నీషియన్స్ ఉండొచ్చు, కానీ ఫేస్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ ఆల్వేస్ యాక్టర్స్. వాళ్ళే లేకపోతే సినిమా లేదు. యాక్టర్స్ ఆర్ సినిమా వరకు మటుకు మోర్ దాన్ క్రియేటివిటీ, మోర్ దాన్ ఎనీథింగ్, ఇట్ ఇస్ అన్ యాక్టర్. ఐ ఆల్వేస్ బిలీవ్ దాట్. సో ఐ డోంట్ నో, నిజంగా నాకు భాష రావటం లేదు, కానీ ఒక్క మాట చెప్తాను నాగబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ డాటర్ అండి. అదృష్టం అనేది అమ్మాయి రూపంలో పుడితే అది నిహారిక సార్. ఏమిటా ఈ క్షణం గుండెలో సంబరం ఒకటిగా మారగా ఇద్దరం, గాలిలో తేలటం ప్రేమలో మునగటం ఎంత బాగుందిలే పరవశం. నా మనసును తొలకరి వానలు కురిసినవే, నా పెదవికి నవ్వుల పువ్వులు పూసినవే, నా కనులలో రంగుల తారలు మెరిసినవే, నా అల్లరి ఆశలు అలలుగా ఉరికినవే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. రామరాజ్ గారికి, శ్రీధర్ గారికి, TV9 రవిప్రకాష్ గారికి ముందుగా మా ఫ్యామిలీ తరపు నుంచి స్పెషల్ థ్యాంక్స్. నిహాని నమ్మి, లేకపోతే ఈ సబ్జెక్ట్లో నిహా చాలా బాగుంటుందని నమ్మి తీసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ డెఫినెట్గా నాగబాబాయ్ గారి అబ్బాయి అంటే మనకు తెలిసి ఎంత అందగాడో, దానికి మించి అందగది మా నిహా. బట్ నిహాకి ఎంత మాత్రం తగ్గకుండా ఉన్నాడు నాగశౌర్య. సో నేను అనుకునేవాడిని నిహాకి ఎలాంటి కోస్టార్ దొరుకుతాడని. నిహా అంత అందమా, లేకపోతే నిహా కన్నా అందంగా ఉన్నాడు నాగశౌర్య.
కంగ్రాట్స్ నాగశౌర్య. అండ్ అఫ్ కోర్స్ నిహా నేను చిన్నప్పటి నుంచి చూశాను అండ్ చాలా దగ్గరగా పెరిగాం మేము అందరం. అండ్ మొన్న యూట్యూబ్ సిరీస్లో నిహా కేవలం అందమే కాదు, నటనలో కూడా అంతే బాగా చేసింది. దానికి నాగశౌర్య లాంటి ఒక లవ్లీ యాక్టర్, ఇంత ముందు సినిమా కూడా తన పర్ఫార్మెన్స్ గురించి అందరూ మాట్లాడాడు. అండ్ స్వచ్ఛమైన ఒక తెలుగు అబ్బాయి ఎలా ఉండాలో అలా ఉంటాడు నాగశౌర్య. అలాంటి కోస్టార్ దొరకడం నిహా అదృష్టం. అండ్ ఒక గ్రేట్ డైరెక్టర్, గ్రేట్ ప్రొడక్షన్ దొరకడం కూడా అంతే అదృష్టం. ఈ సినిమా అన్ని రకాలుగా పెద్ద హిట్ అవ్వాలి. మ్యూజిక్ చాలా వినసొంపుగా ఉంది, చాలా మెలోడియస్గా ఉంది. సో కశ్యప్ గారికి నా స్పెషల్ కంగ్రాచులేషన్స్. అండ్ ఇంతే పెద్ద హిట్ అండ్ మా అందరికి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన మా నాన్నగారు ఇచ్చిన, బట్ అందరం మా వంతు ఎంతో కొంత కష్టపడి ఈ ఇండస్ట్రీలో నిలబడుకోవాలి, లేకపోతే ఒక మంచి పేరు సంపాదించాలని మేము అందరం ఏమాత్రం రిలాక్స్ అవ్వకుండా ప్రయత్నిస్తున్నాం. దాంట్లో నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. నిహా మా అందరికన్నా ఎక్కువే కష్టపడి ఒక అమ్మాయిగా ఫస్ట్ టైం వచ్చినందుకు, ఇంకా ఎక్కువ కష్టపడుతున్నందుకు మేము అందరం ఫ్యామిలీగా ఆహ్వానిస్తున్నాం. వీఆర్ వెల్కమింగ్ నిహా. వెల్కమ్ టు ద హోల్ ఇండస్ట్రీ. కోర్స్ మన తెలుగు ఇండస్ట్రీ మీద నాకు ఎప్పుడూ గౌరవమే. ఇంకా ఎక్కువ గౌరవం ఎందుకు పెరిగిందంటే మా నిహాని శారీస్లో చూసినందుకు. నిజంగా నిహా, నేను నీ బ్రదర్గా నేనే మాట్లాడితే బాగుండదు. నాకు తెలిసి సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు శారీలో చూసిన తర్వాత నా కూతురు, నా చెల్లి, లేకపోతే రేపు నాకు కావాల్పోయే వైఫ్ ఇలాగే ఉండాలని అనుకుంటారని గట్టి నమ్మకం నాకు. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. మళ్ళీ మీ అందరికీ ప్రత్యేకంగా అక్కడ ఉన్న పెద్ద పైన ఉన్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అన్నయ్య ఫ్యాన్స్కి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి, మా మెగా పవర్ చరణ్ ఫ్యాన్స్కి, మా స్టైలిష్ స్టార్ అర్జున్ ఫ్యాన్స్కి, మా సుప్రీం హీరో మా తేజు ఫ్యాన్స్కి, అలాగే సినిమాలు లవ్ చేసే ప్రతి ఫ్యాన్స్కి అండ్ నిహా ఫ్యాన్స్కి థ్యాంక్ యూ. ముఖ్యంగా రామరాజు గారికి, మధురా శ్రీధర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. నిహారికి ఒక మంచి కథ ఇచ్చారు రామరాజు గారు, మధురా శ్రీధర్ గారు దాన్ని నిర్మించారు. అన్నిటికన్నా నేను బాగా ఆశ్చర్యానికి గురైంది ఏంటంటే, ఒక సెన్సేషనల్ న్యూస్ ఛానల్ ఒక మంచి టేస్ట్ ఉన్న సినిమా చేయడానికి ముందుకు వచ్చినందుకు ఒక రకంగా ఆశ్చర్యంగా అనిపించింది, ఒక రకంగా హ్యాపీగా అనిపించింది. ఒక మంచి స్టార్టింగ్ మొదలైంది తెలుగు ఇండస్ట్రీలో. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మా చరణ్కి, మా అర్జున్కి, మా తేజు, వరుణ్. ఎందుకంటే యూజువల్గా ఒక ఫ్యామిలీ నుంచి, అందరు హీరోలు ఉన్న ఫ్యామిలీ నుంచి ఒక ఆడపిల్ల వెళ్ళటం అనేది చాలామందికి డైజెస్ట్ కాని విషయం. కానీ మా పిల్లలు ఎంత బ్రాడ్గా ఉంటారంటే, ఎస్ మా చెల్లెలు కూడా హీరోయిన్ యాక్ట్ చేస్తే మేమందరం ఎంకరేజ్ చేస్తామని చెప్పి వాళ్ళందరూ ఒక మంచి సంస్కారంతో ఎస్ అని వాళ్ళు నిహార్కి ఫుల్ సపోర్ట్ ఇచ్చినందుకు. అండ్ నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్పను, ఎందుకంటే వాళ్ళు మా పిల్లలు. దట్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దెమ్. అలాగే నిహారిక గురించి ఒక్క రెండు మాటలు. సరే, నిహారిక గురించి చెప్పే ముందు సునీల్ కాశ్యప్ ఇస్ వెరీ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్. లోఫర్ బాగా ఇచ్చారు, చాలా బ్యూటిఫుల్ మెలోడీ ఇచ్చారు. ఆల్ ది బెస్ట్ సునీల్ కాశ్యప్. అండ్ నిహారి గురించి ఒకే ఒక మాట, ఎక్కువ మాట్లాడకూడదు పిల్లల గురించి, బట్ ఒక మాట చెప్తాను. తను మాస్ కమ్యూనికేషన్ చేసిన తర్వాత, నాన్న నేను సినిమాలోకి ఎంటర్ అవ్వాలనుకున్నాను అన్నప్పుడు నేను ఫస్ట్ కొంచెం ఆలోచించాను. నేను కొంత రెసిస్టెన్స్ కూడా చేశాను. కానీ ఒకటే ఒక క్వశ్చన్ అడిగింది, ఏ హీరోలు వస్తున్నప్పుడు మీరేం మాట్లాడరే, ఆడపిల్ల వస్తే మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అన్న ఒక మాటతో నా నోరు మోయించింది. సో తను అనుకున్న ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అనిపించింది. అందుకనే నిహారికని మనస్ఫూర్తిగా నేనే తన కెరీర్ని చూసుకోమని పంపించాను. నాకు ఒక చిన్న ఫీలింగ్ ఏంటంటే, నాట్ ఓన్లీ నిహారిక, ఎనీ గర్ల్, యూజువల్గా తల్లిదండ్రుల యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే, ఆడపిల్ల పుట్టగానే
ఎప్పుడెప్పుడు ఈ పిల్లని పెళ్లి చేసి అత్తారింటికి పంపించేసి చేతులు దులుపుకుందామా అనే ఆలోచనతో ఉండే తల్లిదండ్రులందరికీ నేను ఒక చిన్న మనవి ఏంటంటే, అబ్బాయిలు ఎలాగో అమ్మాయిలు కూడా వాళ్ళ కెరీర్ని చూస్ చేసుకొని మంచి పొజిషన్కి రావడానికి ఎంకరేజ్ చేయండి. అది సినిమా అయి ఉండొచ్చు, టీవీ అయి ఉండొచ్చు, ఏ రంగమైనా అయి ఉండొచ్చు. ఎందుకంటే అర్జెంటుగా పెళ్లి చేసేస్తే 1 year కల్లా కడుపు వేసుకొని బిడ్డలు కనేసి అంతే, అది కామన్గా జరిగిపోతుంది. బట్ వాళ్ళకి ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి, అవన్నీ అణిచిపెట్టేస్తున్నాం మనం. వాళ్ళకి ఒక అవకాశం ఇద్దాం. ఆడపిల్లలను కూడా మగవాళ్ళకంటా బెటర్గా లేకపోతే ఈక్వల్గా అయినా సరే మనం వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు. ఒక మనసు ఎలా స్టార్ట్ అయిందో తెలియదండి నాకు. ఇప్పటికీ ఎలా ఎండ్ అయింది కూడా నాకు తెలియలేదు, కానీ చాలా బాధగా ఎండ్ అయింది ఒక మనసు. షూటింగ్ చేస్తున్నంతసేపు డేస్ లెక్కెట్టుకుంటూ చేస్తాం. మేబీ ఇంకొక 20 days ఉందా, 10 days ఉందా అని చెప్పి. నేను ఏ రోజు ఒక మనసు షూటింగ్ చేస్తున్నప్పుడు ఏ రోజు నేను డేస్ లెక్క చేయలేదు అనమాట. సో అంత ఫాస్ట్గా అయిపోయింది. బికాజ్ ఓన్లీ ఆ క్రెడిట్ మొత్తం ఓన్లీ స్క్రిప్ట్కి వెళ్ళొద్ది. ఆ స్క్రిప్ట్కి ఉన్నంత పట్టు ఏ ఆర్టిస్ట్ లేదండి. ఈరోజు నేను కానీ నిహార్ కానీ మా గొప్పతనం ఏం లేదండి. రామరాజు గారు డైరెక్టర్ గారు నేరేట్ చేసిన విధానమే మమ్మల్ని అంతవరకు లాక్కెళ్ళింది. కానీ మేము అంత టూ టాలెంటెడ్ అయితే మేమైతే కాదు. సో నాకు తెలిసిన రామరాజు గారు మాకంటే వయసులోను జ్ఞానంలోను అన్నిటికీ చాలా పెద్దవాళ్ళు. సో ఈ క్రెడిట్ మొత్తం ఆయనకే చెందుద్ది. అండ్ ఒక చిన్న పిల్లలకి ఫస్ట్ క్లాస్ వచ్చిందంటే చెప్పిన టీచర్ గొప్పతనం. ఈరోజు మీ ఇద్దరం బాగా చేశామంటే దాని గొప్పతనం రామరాజు గారిది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నాకు ఈ సినిమాలో సాంగ్స్ అంటే ప్రాణం అండి. ఎందుకంటే నేను లిరిక్స్ ఎక్కువ వింటూ ఉంటాను సాంగ్స్లో బీట్ కంటే. నాకు ఈ లిరిక్స్ అంటే చాలా ఇష్టం. రామజోగ శాస్త్రి గారికి, భాస్కర్ భట్ల గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. లైఫ్ లాంగ్ నాకు ఉండిపోయి గిఫ్ట్ ఇచ్చారు సాంగ్స్. అండ్ లాస్ట్లో ఇంకా నిహారిక గురించి అండి, కొంచెం అరుస్తారా? నాకు కొంచెం బూస్టప్ ఉంటుంది. సో నిహారిక గురించి చెప్పాలంటే నాకు ముఖ్యంగా ఎన్నో ఆడియో రిలీజ్కి వెళ్ళాను నేను. మెగాస్టార్ చిరంజీవి గారు ఆడియో ఫంక్షన్కి వెళ్ళాను, చరణ్ గారు ఆడియో ఫంక్షన్కి వెళ్ళాను, ఎన్నో ఆడియో ఫంక్షన్కి వెళ్ళాను. బట్ ఆ ఆడియో ఫంక్షన్ ఈ ఆడియో ఫంక్షన్ నాకు నచ్చింది ఏంటంటే అన్ని పోస్టర్తో పాటు నాకు నిహారిక ఆల్ ది బెస్ట్ ఆ పోస్టర్ నాకు బాగా నచ్చింది. సో నాకు తెలిసి చరణ్ గారికి నెక్స్ట్ మూవీస్కి అన్నిటికీ నిహారిక పోస్టర్ పక్కా ఉంటుంది. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసినంతవరకు ఒక విషయం చెప్తానండి. అంటే చెడో మంచో చిన్నపిల్లలను వదిలేసాను. చెడైతే నేను 80s 90sలో సావిత్రి గారి గురించి విన్నాను. నేను అప్పటికి పుట్టలేదండి. 90s తర్వాత నేను పుట్టిన సౌందర్య గారు అంటే నాకు బాగా ఇష్టం. 2000లో నాకు పర్సనల్గా అనుష్క గారు అంటే ఇష్టం నాకు. అంటే ఎనీ రోల్, ఎనీ లీడ్ క్యారెక్టర్, హీరో లేకుండా హీరోయిన్ చేసే క్యారెక్టర్స్ సావిత్రి గారు, సౌందర్య గారు, తర్వాత అనుష్క గారు. ఇప్పుడున్న జనరేషన్ మనం చెప్పుకోవాలంటే మాత్రం నిహారిక ఒకటే అండి. సో వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అంకుల్, నాగబాబు అంకుల్. సో మంచి డాటర్ని ఇచ్చారు అండ్ మంచి నటురాలు చెప్పాలంటే. సో థ్యాంక్ యూ సో మచ్. మా మెగా అభిమానులకి, సినిమా అభిమానులకి, ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి అండ్ మా ఆహ్వానాన్ని మన్నించి ఫంక్షన్కి వచ్చిన పెద్దలందరికీ చాలా థ్యాంక్స్ అండి. అసలు నేను ఇక్కడ ఉన్నానంటే దానికి కారణం మా అమ్మ నాన్న. కానీ వాళ్ళకి థ్యాంక్స్ చాలా చిన్న మాట. సో నాన్న నేను మీకు థ్యాంక్స్ చెప్పను, ఐ లవ్ యూ. అండ్ ఈరోజు నా ఫస్ట్ మూవీ ఆడియో లాంచ్. నేను స్టేజ్ మీద నుంచొని మాట్లాడుతున్నాను. నా ఎదురుగుండా నన్ను ఇష్టపడే ఇంతమంది జనాలు ఉన్నారంటే దానికి ఒకే ఒక్క కారణం చిరంజీవి డాడీ. నాన్న ఒకటి చెప్పారండి, నాకు చాలా బాగా గుర్తు. డాడీ ముళ్ళ మీద నడిచి మాకు తార్ రోడ్ వేశారంట. అది నిజమే. ఆ తార్ రోడ్ మీదే మా అన్నయ్యలందరూ నడిచారు. నేను ఇప్పుడే చిన్న చిన్న బుడ్డి అడుగులు వేసుకుంటున్నాను. అండ్ డాడీ ఆడియో ఫంక్షన్కి లేరు. బట్ ఈ సినిమా చూసిన తర్వాత డాడీ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారని నాకు ఖచ్చితంగా తెలుసు. బాగుంది. మీరు నాకు ఇప్పటి వరకు నేను ఏం చేసినా చాలా సపోర్ట్ చేశారు. అండ్ నాకు మీ బ్లెస్సింగ్స్ ఎప్పటికీ కావాలి. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నా ఫ్యామిలీ నాతో ఉన్నారు ఈ స్టేజ్ మీద. అరవింద్ మామ, చరణ్ అన్న, మా అన్న, మా నాన్న, తేజ్ బావ, బన్నీ అన్న వచ్చాడు. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ ఫంక్షన్కి రాకపోయిన కళ్యాణ్ బాబాయ్, వాళ్ళు నాకు ఇచ్చే స్ట్రెంగ్త్
ద సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ నాకు ఎప్పుడు బలంగా నిలుస్తాయి. నా వెనకాల అండగా ఇంతమంది ఉన్నారని నాకు ఎప్పటికీ గుర్తొస్తానే ఉంటుంది. ఈరోజు మా ఒక మనసు ఆడియో లాంచ్ అంటే సునీల్ కశ్యప్, ఇట్స్ యోర్ డే. నాకు పాటలు అంటే చాలా చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి మా పెద్దనాన్నవి బాబావి సాంగ్స్ వింటూ పెరిగాను. నాకు చాలా చాలా ఇష్టం పాటలు అంటే. అండ్ ఆ పాటల తర్వాత నాకు అంతగా నచ్చిన సాంగ్స్ అంటే మా మూవీవే. అంటే నేను యాక్ట్ చేశాను కాబట్టి నాకు ఇంత నచ్చిందో లేకపోతే నిజంగానే అంత బాగున్నాయో తెలియదు, కానీ రామ్ జోగి శాస్త్రి గారు అండ్ భాస్కర్ పట్ల గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, అద్భుతమైన లిరిక్స్ ఇచ్చారు. అండ్ సునీల్ థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్ ఆల్బమ్. అండ్ ఇప్పుడు మాట్లాడాలంటే ద క్యాప్టెన్ ఆఫ్ అవర్ షిప్ మా డైరెక్టర్ రామరాజ్ గారి గురించి. కొంతమంది మాట్లాడితే అలా వింటూ ఉండాలనిపిస్తుందండి. అంటే వాళ్ళ మాటలు అంత అందంగా ఉంటాయి. ఆ కొంతమందిలో మా రామరాజ్ గారు ఫస్ట్ ఉంటారు. సార్ నాకు ఫస్ట్ స్క్రిప్ట్ చెప్పడానికి వచ్చినప్పుడు నాకు తెగ నచ్చేసింది స్క్రిప్ట్. నేను చాలా కనెక్ట్ అయ్యాను బేసికలీ. అండ్ షూట్ చేస్తున్న ఏ రోజు నాకు అది ఫస్ట్ షూటింగ్ లాగా అనిపించలే, ఎందుకంటే చాలా కామ్గా రిలాక్స్గా ఏదో చిన్నపిల్లకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. సార్ నేను నా ఫస్ట్ మూవీకి మీకంటే బెటర్ డైరెక్టర్ని అడగలేను సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను ఈ మూవీలో యాక్టింగ్తో పాటు చాలా నేర్చుకున్నాను, చాలా చాలా నేర్చుకున్నాను. సార్ నాలో ఒక మనసుకి ముందు నిహారిక, ఒక మనసు తర్వాత నిహారిక అనేది క్లియర్గా నాకు తెలుస్తుంది సార్. నాలో ఉమెన్నెస్ అనేది ఎంత పెరిగిందో నేను చూశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ కమింగ్ టు నాగశౌర్య, మేమందరం సూర్య అని పిలుస్తాం, సినిమాలో తన పేరు అదే. సెట్స్లో చాలా జోవియల్గా ఉంటారు, వెరీ గుడ్ యాక్టర్. అంటే నేను కొన్ని సీన్స్లో బాగా చేశాను అంటే అది యాజ్ అ కో యాక్టర్ తను నాకు చాలా సపోర్ట్ చేశాడు నిజంగా. లైక్ ఫస్ట్ మూవీ కాబట్టి నాకు కొంచెం భయం ఉండింది, బట్ తను ఇచ్చిన సపోర్ట్ హీ వాజ్ వెరీ, చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను తనతో యాక్ట్ చేయడం. సో థ్యాంక్ యూ సో మచ్ శౌర్య, ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ. మేమందరం మా మనసులు పెట్టి సినిమా తీసామండి, మీరు మనస్ఫూర్తిగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ ప్రేమ ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, అమ్మ ప్రేమ గురించి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు మాటల్లో, కానీ అమ్మ ప్రేమ ఎంత స్వచ్ఛంగా ఉంటుందో మా మూవీ కూడా అంతే స్వచ్ఛంగా, అంతే ఇష్టంతో తీసాం మేము సినిమా. సో మీకు నచ్చాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ TV9 అండ్ నిహారిక పేరెంట్స్కి చాలా థ్యాంక్స్. మీ అందరికీ థ్యాంక్స్, మెగా అభిమానులందరికీ. బేసిక్గా మన తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రేమ కథలు అంటే ఒక తెలుగు డైరెక్టర్ కూడా మనకు కనపడరు. ఫర్ ఎగ్జాంపుల్ మరో చరిత్ర తీసింది బాలచందర్, తమిళ్ డైరెక్టర్. గీతాంజలి తీసింది మణిరత్నం, తమిళ్ డైరెక్టర్. ఏం మాయ చేసావే గౌతమ్ మీనన్. ఇలా ప్రతి ప్రేమ కథ ఒక తమిళ్ డైరెక్టర్ తీశాడు. ఏంటి తెలుగు డైరెక్టర్లు ప్రేమ కథలు చేయలేరా అనే టైంలో రామరాజు గారు హ్యాస్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ విత్ ఎ ఫెంటాస్టిక్ లవ్ స్టోరీ. సో ఐఎమ్ షూర్ ఒక మనసు ఈజ్ గోయింగ్ టు బి ప్యూర్ లవ్ స్టోరీ ఫ్రమ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. Thanks everyone. Next time when I come, I will talk to you in Telugu. Thank you so much for your appreciation. Thank you. ఈసారి సినిమాకి వచ్చినప్పుడు తను తెలుగులో మాట్లాడతానంటున్నాడు. సంస్థ వారు వాత్సవాయి వెంకటేశ్వర్లు సమర్పణలో నిర్మించబడిన చిత్రం రైట్ ఆడియో ఆవిష్కరణకి విచ్చేసిన ప్రముఖులకి